జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై బదలు రేయి పాటుపడుతూ సేవ చేయు కనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జనసేన జనసేన జై బోలో జనసేన 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 ఆయన సందేశం తెలుసు 4 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈ నోరు మనం నిలబడడం కూడా నేను ప్రయత్నించాలంట. మరి ఇక్కడ కూడా ఉండేవాళ్ళు మనుషులే కాబట్టి ఏమైనా వీళ్ళందరికీ మనం న్యాయం చేయాలని పనిచేసాం. ఎక్కడ కూడా అవినీతి పంచాలు చేసుకోకుండా ఎవరైనా కష్టం ఉంటే ఆ నాలుగు విధంగా ఇవాళ ఎలక్షన్ నిలబడి మనిషి ఇవాళ పోలీసులు మాత్రం రాజకీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేసాం. పార్టీని ఎక్కడ కూడా మాట అన్నారు. అదే బాణిలో ఇప్పుడు జనసేన పార్టీని ఎవరైనా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి జై జనసేన జై జనసేన పరిస్థితి ఉన్న పెద్దలకు కానీ తాడిపల్లి పట్టణంలో అందరికీ తెలుసు. ఇవాళ అత్యధికంగా డెవలప్ అయిన వార్డులు మొట్టమొదటి వాటి 31 వార్డులు. ఇక్కడ కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేని పరిస్థితి. ఎంకరేజ్మెంట్ గురై ఉండేది ఈ రోడ్లన్నీ. అవన్నీ కొట్టించి మరి ఈ రోడ్లన్నీ ఏం చేయాలంటే ఇక్కడున్న ప్రజల కోసం ఇక్కడున్న ప్రజల దుర్భర పరిస్థితి అంతా చూశాను. తప్పనిసరిగా మార్పు రావాలని చెప్పి ఆలోచన చేసి ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. అందరూ చూశారు గడిచిన 4.5 సంవత్సరాల్లో
ఈ పట్టణంలో ఇలాంటి పనులు మరి చాలా చేసుకుంటూ వచ్చాం అన్ని వార్డుల్లోనూ. మరి కాలువత అంతా చాలా వార్డు 28వ వార్డు కానీ 31వ వార్డు కానీ 32వ వార్డు కానీ 27వ వార్డు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ లేని వార్డులు. ఇవన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళగా స్వతంత్రంగా మరి జనసేన పార్టీని గెలిపిస్తాం, మీతో మేము ఉంటాం, కడవరకు పోరాడదాం, మంచి మార్పు తీసుకొద్దాం అని ఈ వార్డులో ప్రజలంతా రావడం చాలా సంతోషకరం. అంతేకాకుండా ఈరోజు ఈ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. ఇక్కడ ప్రజలకు తెలియడం కాకుండా నాకు కూడా తెలుసు, ఎందుకంటే అన్ని రోజు తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఇబ్బందులన్నీ ఒకటొకటిగా నేను చేసుకుంటూ వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని మరింతగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తప్పకుండా చేస్తాం. ఎన్ని నిధులైనా ఇక్కడ పెట్టి ఈ అన్ని వార్డులు తాడేపల్లి పట్టణంలో 35 వార్డులను కూడా పూర్తిగా డెవలప్ చేసి 2వ సమ్మర్ ట్యాంక్ కట్టి మరి అది కూడా ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లారీలతో ట్రాక్టర్లో కానీ నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మరి ఇన్ని కూడా అభివృద్ధి చేసాం. ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబెడతామని అభివృద్ధి చేయలే, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసాం. ఈ పట్టణం అంతా అభివృద్ధి చేసాం. కాబట్టి ప్రజలు నన్ను విశ్వసిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని మ్యాజిక్లు చేసినా ఖచ్చితంగా తాడేపూడిలో జనసేన పార్టీ నెగ్గి తీరుతుందని కూడా. For more updates, please subscribe 99 TV Telugu.